సుమారుగా సంవత్సరం క్రితం నుంచే ఏ ఒక్క కార్యకర్త గాని, ఏ ఒక్క నాయకుని గాని, ఏ ఒక్క ఎంపీటీసీ గాని, ఏ ఒక్క జెడ్పీటీసీ గాని, ఏ ఒక్క కౌన్సిలర్ గాని ఒకవేళ గ్రామాల్లో తిరిగితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ప్రతి కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే నేను గ్రామాల్లోకి వెళ్తా అని చెప్పి ఒక సంకల్పం కట్టుకొని ఒక దృఢ నిశ్చయంతో సంవత్సరం కాలం నుంచే తన సొంత ఖర్చులతో, తన సొంత నిధులతో ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఇవాళ మట్టి రోడ్ లేని సీసీ రోడ్ ఉందా లేదా? అందరు చెప్పాలి. సీసీ రోడ్లు ఉందా లేదా? గుళ్ళు కట్టించినా లేదా? బళ్ళు కట్టించినా లేదా? యువజన సంఘాలు కట్టించినా లేదా? ఇవాళ సొంత నిధులతో ఇవాళ రాష్ట్రంలో ఎవరు లేని చేసే విధంగా ఇవాళ మన మంత్రి వస్తుంది, మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చేసింది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఇవాళ ఏ విధంగా అయితే మన మేడ్చల్ కాన్ఫరెన్స్ లో ఇవాళ కార్యకర్తలు అందరూ కట్టుకట్టినట్టు ఇవాళ పనిచేసారో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా పనిచేస్తే ఖచ్చితంగా మరోసారి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది. ఇవాళ మనందరం కూడా ఒకసారి మన ప్రభుత్వం మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని మీరు మల్లారెడ్డి గారు గెలుచుకొని రమ్మని చెప్పారు. ఖచ్చితంగా మనందరం కూడా 100% మన పని సంపూర్ణంగా పూర్తి చేసాం. మన మల్లారెడ్డి గారిని గెలిపేయడం అందరూ కూడా సాధ్యమైంది. 30,000 పైచీల్లో గెలిచాం కాబట్టి మనందరం కూడా సంతోషించాల్సిన విషయం. మనందరం కూడా గమనించాలి. ఇవాళ మన యంగ్ అండ్ డైనామిక్ లీడర్ మన కేటీఆర్ గారు మనకున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం లేనప్పుడు కూడా